నెల్లూరు జిల్లా సంగం హౌసింగ్ కార్యాలయంలో హౌసింగ్ ఏఈ గౌస్ మొహిద్దీన్ మీడియాతో మాట్లాడారు. సొంత స్థలాలు ఉండి ఇంటి నిర్మాణం చేసుకోవలసిన వారు సచివాలయాలలో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఇంటి కాలనీ కొరకు నమోదు చేసుకునేవారు తప్పనిసరిగా భార్య, భర్త ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ బుక్, ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్లు తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా పూర్తిగా శిథిలావస్థకు చేరిన ఎస్టీ కుటుంబాల నివాసాలకు 100% కాలనీలు మంజూరు చేస్తామని చెప్పారు. ఎస్టీ కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెలాఖరులోగా ఇంటి కాలనీలు కావాల్సిన వారు తప్పనిసరిగా సచివాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. నమస్కారం అండి, నా పేరు మహమ్మద్ గౌస్ మొహిద్దీన్. సంగం హౌసింగ్ ఏఈగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి గృహం లేని వాళ్ళందరికీ డిమాండ్ సర్వే అని చెప్పి దాంట్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. 2 స్టేట్ లాగిన్ ఒకటి, సెంట్రల్ లాగిన్ ఒకటి, రెండిట్లో ఎంటర్ చేయాలా. స్టేట్ లాగిన్లో ఎంటర్ చేయాలంటే భార్యాభర్తల ఆధారు, రేషన్ కార్డు, అకౌంట్ నెంబర్ తోటి ఎంటర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత క్యాస్టు, ఇన్కము, ఆ ఇంటి నివేశ స్థలం పత్రము అంటే పొజిషన్ సర్టిఫికెట్ అంటాము, అది ఎంఆర్ఓ గారు ఇస్తారు. మనం ఫస్ట్ స్టేట్ లెవెల్లో ఎంట్రీ చేసినవన్నీ తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారికి లిస్ట్ ఇస్తున్నాము. ఎంఆర్ఓ గారు మనకు పొజిషన్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. తద్వారా అవన్నీ తీసుకొని సచివాలయాలకు ఇచ్చి అవన్నీ సెంట్రల్ లాగిన్లో చేపిస్తున్నాము. ఇది ఈ సంవత్సరంలో మనం ఇప్పటివరకు చేసుకున్న డిమాండ్ని మనం రాబోయే 5 సంవత్సరాల్లో దాని ప్రణాళికగా తీసుకొని దాన్ని మనం చేసుకుంటూ వెళ్తాము. కావున అందరూ డిమాండ్ సర్వేలో ప్రతి ఒక్కరూ గృహం లేని వాళ్ళందరూ ఎంట్రీ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇంకోటి ఏంటంటే కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చున్నారు. గ్రామాల్లో ఎస్టీస్ పాత ఇల్లులు ఏమైనా ఉంటే అది శిథిలావస్థ స్థితిలో ఉంటే అటువంటి అన్ని 100% కూడా అవన్నీ డిమాండ్ సర్వే రావాలని కోరి ఉన్నారు. అవన్నీ గ్రామస్థాయి నాయకులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అందరూ దాన్ని వెరిఫై చేసి శిథిలావస్థ స్థితిలో ఉన్న ఎస్టీస్ గృహాలన్నీ ఎంట్రీ చేయవలసిందిగా, తర్వాత గృహం లేని లబ్ధిదారులందరికీ చైతన్యపరిచి వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకొని డిమాండ్ సర్వేలో చేయవలసిందిగా కోరుచున్నాను. ప్రస్తుతానికి డిమాండ్ సర్వే జరుగుతూ ఉంది. అది నెలాఖరు దాకా ఉండొచ్చు. ఆ తర్వాత ఎప్పుడు ఆపుతారో, లాగిన్ ఆపేస్తారో ఎవరికి తెలియదు. కాబట్టి ఎంత త్వరగా చేసుకుంటే అంత త్వరగా మంచిదని నేను తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. Hi Nilor, please subscribe to N3 TV. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్. మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.